కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌కి, ఇప్పుడున్న కూటమి నేతల గవర్నమెంట్ విధానానికి అసలు వ్యత్యాసం ఏంటంటారు? ఏ నినాదంతో ముందుకు వెళ్తున్నారంటారు? కూటమి వచ్చేసి ఏ నినాదంతో ముందుకొస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఏ నినాదంతో ముందుకొస్తుందంటారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టైంలో మీ బడి అని చెప్పే కార్యక్రమం పెట్టి ఆ స్కూల్ డెవలప్మెంట్కి అందరూ సహకరించారు. అదే ఈ గవర్నమెంట్లో ఆ స్కూల్ డెవలప్మెంట్స్కి ఎక్కడా కూడా సహకరించకపోగా ఉన్న స్కూళ్ళల్లో పిల్లలకి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసే పరిస్థితి కనపడకుండా చేస్తున్నారు. వాళ్ళ పేదవాడి పిల్లలు తెలుగులోనే మాట్లాడాలి, ఉన్నవాడి పిల్లలు హిందీలో మాట్లాడాలని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు కుమారుడు కానీ మనవాళ్ళు కానీ ఎక్కడ చదువుతున్నారు, అదే జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు. కానీ సామాన్యుడు ఇక్కడ ఏం చదువుతున్నారో పరిస్థితి ఏ విధంగా ఉంది చూడలేదు. సార్ ఏంటంటారండి ఇంకా ఫైనల్‌గా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి వీళ్ళు అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సరం అవుతుంది. ఏమన్నా అమల్లోకి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా ఇప్పటికైనా? నాకు తెలిసి వాళ్ళు ఈ గవర్నమెంట్లో ఒక స్కీమ్ను కూడా అమలు చేస్తారనేది ఏం కనపట్లేదు. ఏదన్నా అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకున్నారు, కానీ సామాన్యుడికి అనుకూలంగా ప్రవర్తించే పరిస్థితి కనపట్లేదు. సార్ రైతులకి